నేను ఆడని మాటలను కూడా మీరు ఆడారు, వీటి మీద సంతకం పెట్టండి అన్నారు. ఏమండి, నేను ఒక లాయర్ నన్ను మర్చిపోకండి, నేను ఒక ప్రజాప్రతినిధి నన్ను మర్చిపోకండి. నాకు మీరు సంతకాలు పెట్టమని లేనిపోని అభియోగాలు రాస్తే నేను ఎలా సంతకం పెడతాను? నేను పెట్టను. నేను సంతకం, నేను ఆ తప్పు చేయలేదు, మీరు చేసిన అభియోగాలు సరైనవి కావు, నేను సంతకం పెట్టను అని నేను చెప్పాను. 10 గంటలు కూర్చోబెట్టి మళ్ళీ మీరు 27వ తారీఖులోగా రావాలని మరొక నోటీస్. అసలు నాకు ఒక డౌట్ వస్తుంది, నా మీద ఉన్న సెక్షన్స్ ఏంటండి? అవినీతి మీద ఉన్నాయా? అక్రమాల మీద ఉన్నాయా? భూదందాల మీద ఉన్నాయా? నేనేమైనా మర్డర్లు చేశానా? అసలు ఉన్న సెక్షన్స్ ఏంటి? నాకు ఈ టార్చర్ ఏంటి? ఒక ప్రజాప్రతినిధికి ఇంత టార్చర్ ఉంటే సామాన్య మానవుడికి, సామాన్య కార్యకర్తకి ఈ రాష్ట్రంలో ఎలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు, ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయన్నది స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి కారణం ఏంటంటే, ఒక వారం రోజుల క్రితం పెందుర్తిలో ఉన్నటువంటి గోడౌన్లో పేద ప్రజలకు సంబంధించిన, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బియ్యాన్ని తిరిగి కొనుగోలు చేసి, పీడిఎస్ రైస్ని కొనుగోలు చేసి ఏసీకేకి 11,31,100 తీసుకొని 6,40,000కే ఆ బియ్యాన్ని కొనుగోలు చేసి 4.5 లక్షలు కైంకర్యం చేస్తున్నారు. ఈ రకంగా 35,50,00,000 రూపాయలు అచ్చెన్నాయుడు కైంకర్యం చేశాడు. అంటే పెద్ద ప్రజలకు జరుగుతున్న, పేదవాడికి జరుగుతున్న అన్యాయం మీద గట్టిగా మాట్లాడి వారం కాలేదు, ఈ అర్థం పర్థం లేని కేసు. దీనికి 41 నోటీస్ అంటే 35 క్లాస్ 3 నోటీస్ ఇచ్చి నన్ను 10 గంటలు కూర్చోబెట్టారు.